హలో అందరికి. ఈ మధ్య నేను లాంగ్ వీడియో చేసి చాలా రోజులు అవుతుంది. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నా వీడియోలో వచ్చే కామెంట్స్ గురించి. ఈ మధ్య చాలా కామెంట్స్ వచ్చినాయి. నేను పెట్టే వీడియోస్లో ఫుడ్ కొంతమందికి నచ్చలేదు, బాగాలేదు 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 అని కామెంట్స్ చేసినారు. అంటే వల్గర్గానే చేసినారు కామెంట్స్. అయితే నేను కామెంట్స్ గురించి పట్టించుకోను మ్యాక్సిమము. ఆ వల్గర్ని కూడా పట్టించుకోవడం ఇప్పుడు కూడా. ఆ ఫుడ్ బాగాలేదని పెట్టినారు కదా, దాని గురించి చెప్తానా. ఇప్పుడు నేను పోయినప్పుడు అయితే నాకు నచ్చితేనే నేనైతే 100% వీడియో అయితే పెడతా. నాకు నచ్చకపోతే 10 మంది చెప్పిన ఆ వీడియోని పెట్టను. నా డిలీట్ లిస్ట్లో ఇప్పుడు ఈ రోజుకి కూడా ఒక 30 నుంచి 36 వీడియోస్ ఉన్నాయి తెలుసా. డిలీట్ చేసింటివి, తిని అక్కడ తీసి వీడియో డిలీట్ చేసింటే 30 నుంచి 36 వీడియోస్ ఉన్నాయి. నాకు ఊరికే ఏదో పెట్టాలా, రోజు వీడియో పెట్టాలని చెప్పి అయితే పెట్టడంలో నేను 100% జెన్యున్గా నాకు నచ్చితేనే నేను పెడతాను. నేను డిలీట్ చేసిన వీడియోలు పెట్టచ్చు బాగాలేదు అనేసి, కానీ అదేమవుతుందంటే వాళ్ళకి కస్టమర్స్ పోతారు. నా వల్ల 10 మంది పోయినా వాళ్ళకి లాసే. నా వల్ల ఆ 10 మంది కూడా పోకూడదని నేను అనుకుంటా. ఎందుకంటే ఆ 10 మంది పోయినా వాళ్ళకి లాసే. అది నా వల్ల కాదు, తీసుకోలేదు నేను. నా వల్ల 10 మంది వస్తే సంతోషమే, కానీ నా వల్ల 10 మంది పోయినారంటే అది నా వల్ల కాదు, అది నేను తీసుకోలేను. ఇంకా ఏంటంటే ప్రమోషన్స్ అంటాను. ఇప్పుడు ప్రమోషన్ అంటే ఏంటి? డబ్బులు తీసుకొని చేయడం. డబ్బులు తీసుకొని వాళ్ళు చెప్పినట్టు వాళ్ళ రెస్టారెంట్ గురించో వాళ్ళ ఫుడ్ గురించో నేను ప్రమోట్ చేయాలి, బాగుందనేసి ఏదో చెప్పి చేయాలి. దాన్ని ప్రమోషన్ అంటారు. ఇప్పుడు నాకు ప్రమోషన్ చేయడం ఇష్టం లేదు అసలు. ఫస్ట్ నన్ను పిలుస్తారు ట్రై చేయమని, వేరే వాళ్ళు సజెస్ట్ చేస్తారు, ఆడికి పోయి తిను బ్రో, ఆడ బాగుంది ఈడ బాగుంది అంటే నేను 100% పోయి చెప్తా, పోయి తింటా. బాగుంటేనే వీడియో పెడతా, లేకపోతే నేను వీడియో పెట్టను. వాళ్ళు సొంత బిజినెస్ అయినా నేను పోయి తింటా, బాగుంటేనే వీడియో పెడతా, లేకపోతే పెట్టను. చాలా మంది డబ్బులు ఇస్తామంటారు. డబ్బులు ఇస్తే నేను పెట్టేదానికి నేను వీడియో చేయడంలా. నాకు నచ్చితే నేను 100% పెడతా, లేకపోతే నేను డబ్బులు తీసుకోవాలా అని చెప్పను. ఎందుకంటే నేను డబ్బులు ఎవరిని అడుగుతా తెలుసా? నాకు వాళ్ళ దగ్గర ఫుడ్ బాగాలేదన్నా తెలిసిందా, లేదా నేను ఆల్రెడీ ఇంతకుముందు వాళ్ళ దగ్గర ట్రై అన్నా చేసి వెనక్కి వెళ్ళిపోయిండా, వాళ్ళని డబ్బులు అడుగుతాం. ఎందుకంటే వాళ్ళు ఫోర్స్ చేసినారు అనుకో వీడియో పెట్టని, నా వల్ల కాదు, నేను ఏం చెప్పుకోలేను. నేను బేసిక్గా నేనైతే నో చెప్పలేను ఎవరికి. ఇప్పుడు అదే నేను వాళ్ళని డబ్బులు అడిగినాను అనుకో, ఒక 5,000 10,000 అడిగినాను అనుకో, వాళ్ళు ఏం చేస్తారు? వీడియో తీయమని అడగరు. ఇంకా నేను అందుకోసం డబ్బులు అడుగుతా వాళ్ళని. నాకు వీడియో ఎవరిదైతే తీయడం ఇంట్రెస్ట్ లేదో వాళ్ళని 100% డబ్బులు అడుగుతా, వాళ్ళు వీడియో పిలిచకూడదు అనేసి. నో చెప్పలేను కాబట్టి ఇట్లా అడుగుతా. నేను మ్యాక్సిమం ఇప్పుడు దాకా ఒక 10-20 మందికి చెప్పినంట తెలుసా, మీకు తెలియదు. నేను ఆ నెగిటివ్ వీడియో పెడితేనే నేను జెన్యూన్ అనుకునేలాగైతే, నేనైతే దానికైతే ఏం సమాధానం చెప్పడానికి నాకు ఆన్సర్ కూడా లేదు. నేను కావాలంటే మీరు వస్తే నా దాంట్లో ఇప్పుడు కూడా ఒక 4 వీడియోలు ఉన్నాయి. ఎవరో కామెంట్ పెట్టిన వాళ్ళు బాగాలేవు, అన్ని ఊరికే బాగున్నాయి అని చెప్తాను అనేసి వాళ్ళకి ఇప్పుడు కూడా నా సెల్లో చూపిస్తా. 4 వీడియోలు ఉన్నాయి, ఇంకా డిలీట్ చేయండి, తీసట్టే ఉన్నాయి, వదిలే డిలీట్ చేయాలని. నా స్టోరేజ్ ఏమైనా ఫుల్ అని వస్తే ఇప్పుడు డిలీట్ చేస్తాను నేను దానిలో. మీరు ఊరికే ప్రమోషన్ అనకుండా ఒకసారి ఆలోచించండి. ఓన్లీ నా దాంట్లో బాగున్నాయంటే బాగాలేంటివి పెట్టడం లేదని కూడా ఒకసారి ఆలోచించండి. అదే నేను అనుకుంటానా. మీకు నేను వేరే వాళ్ళ ఛానల్లో చూసినా కూడా అన్నీ బాగున్నాయి అని పెడితే ఎవరికైనా ఆ థాట్ వస్తుంది. ఆ క్లారిటీ కోసమే ఈరోజు వీడియో తీస్తానా. మీరు పోయినప్పుడు ఒక్కొక్కసారి బాగుండకపోవచ్చు, దానికి నన్ను క్షమించండి. ఒక్కొక్కసారి నేను పోయినప్పుడు బాగుండొచ్చు, మీరు పోయినప్పుడు బాగుండకపోయిండొచ్చు. నా వల్ల ఇద్దరికి బాగాలేకపోయినా అది నా లాసే. మీరు నన్నైతే ఇప్పటికి చాలా సపోర్ట్ చేసినారు, ఆ సపోర్ట్ నాకు కావాలా. ఆ ఇద్దరు పోయినా నాకు లాసే. నన్ను నమ్మి మీరు పోయినారు ఆడికి తిన్నీకి, అందుకు ఆ ఇద్దరికి పోయినందుకు కూడా నాకు రిగ్రెట్. వాళ్ళు నన్ను తిట్టినా నేను తిట్టిన దానికి పట్టించుకోవడంలా. ఆ ఫుడ్ బాగాలేదు, మీ వల్ల మేము పోయి తినొచ్చినామని ఆ బాధలోనే వాళ్ళు అనింటారు ఎవరైనా కానీ. నాకు అర్థమవుతుంది అదైతే. అందుకే ఇప్పటి నుంచి నేనైతే చాలా ఆలోచించి వీడియో పెడతానా. వీడియో పోస్ట్ చేసే ముందు 10కి 20 సార్లు ఆలోచించుకొని నేను పోస్ట్ చేస్తాను తెలుసా మీకు. నా వల్ల ఎందుకంటే 100 మెంబర్స్ పోయినా నా వల్ల వాళ్ళ దగ్గరికి తిన్నీకి, దాంట్లో ఇద్దరి నుంచి 10 మందికి నచ్చకపోయినా నా వల్ల వాళ్ళు ఫీల్ అవుతారు. పోయి ఇంత దూరం వచ్చినా వీడు చెప్పినందుకు ఇంత దూరం వచ్చి మాకు లాసు అని అనుకుంటారు. వాళ్ళకైతే సారీ. ఇప్పుడు దాకా ఎవరైనా పోయి ఇట్లా బాగాలేదు అనుకున్న వాళ్ళకైతే ఏం చేయలేము.
ఇప్పుడు నుంచి అయితే ఇంకా మంచి వీడియోస్ చేస్తా. ఇప్పుడు నుంచి మనకైతే రీచ్ కూడా చాలా బాగా వస్తుంది. మీరైతే చాలా సపోర్ట్ చేసినారు. అట్లే ఇంకా కొన్ని రోజులు సపోర్ట్ చేయండి. ఇంకా చాలా వీడియోస్ అయితే చేస్తా. ఇదైతే నాకు స్టార్టింగ్ స్టేజ్. యూట్యూబ్ లో కూడా ఈ మధ్య రీచ్ స్టార్ట్ అవుతుంది. నేను మెయిన్ బయట డబ్బులు తీసుకోవాలని కాదు, అడిగిన వాళ్ళనైతే 100% వాళ్ళ దగ్గర డబ్బులు అడిగిన వాళ్ళనైతే వాళ్ళ ఫుడ్ బాగుండకపోయినచ్చు, నాకు ఎవరైనా చెప్పిండొచ్చు పెట్టద్దు, బాగుండదు వీడియో వాళ్ళ దగ్గర ఫుడ్ అని, వాళ్ళదే పెట్టింది. అంతకుమించి నేనైతే ఏం చెప్పలేను. ఇప్పటి నుంచి అయితే మీరు కూడా అర్థం చేసుకోండి. నేను మీకోసం ఇంకా చాలా మంచి వీడియోలు చేస్తాను, అంతే చెప్పగలుగుతా. మీరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇన్స్టాలో ఫాలో కొట్టండి, యూట్యూబ్లో అయితే గంట కొట్టేసుకోండి. మన వీడియోలు రెగ్యులర్గా వస్తాయి మీకైతే. అట్లే మీ ఫ్రెండ్స్తో అయితే వీడియో షేర్ చేయండి. బోయ్.